నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి మహిమను చూద్దాం. మెదక్లోని జహీరాబాద్కి చెందిన బి శీనాశంకర్ గారి అద్భుత ఆరోగ్య ప్రాప్తి అనుభవం ఇది. మూత్రపిండాల సమస్య కారణంగా నా భార్య యశోద ఆసుపత్రిలో 8 రోజులు, మరి ఆదిత్య ఆసుపత్రిలో 12 రోజుల పాటు ఉండవలసి వచ్చింది. ఆమెకు అన్ని చికిత్సలు అందించబడ్డాయి, కానీ నివారణకు అవి ఏమీ సహాయం చేయలేదు. నేను నా పరిస్థితిని ఒక భక్తురాలితో పంచుకున్నప్పుడు ఆమె ప్రార్థనా ప్రక్రియను సరళమైన, స్పష్టమైన పదాలలో వివరించింది. శ్రీమూర్తి ముందు ఆమె సలహా ఇచ్చినట్లే నేను చేశాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు శ్రీ భగవాన్ నుండి ఒక కాంతి నాపై పడుతోంది. తరువాత ఆ ఓదార్పునిచ్చే దివ్య కాంతి నన్ను పూర్తిగా చుట్టుముట్టింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నా ప్రార్థన విన్నారని, నాకు గొప్ప ఫలితాన్ని ఇస్తారని నేను బలమైన నమ్మకాన్ని పెంచుకున్నాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ప్రసాదించిన స్వస్థతతో నా భార్య పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు ఆమె చాలా ఆరోగ్యంగా ఉంది. ఆమె మాతో పాటు కోటినామ జపంలో పాల్గొన్నారు. మా సంపూర్ణ ఆరోగ్య ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాము.